హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గౌరీ విన్ను బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాచ ఉసిరి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది సంవత్సరం అంతా పాడవకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించండి. ముందుగా మనం పచ్చి ఉసిరికాయల్ని మాత్రమే తీసుకోవాలి. వీటిని నీటితో బాగా కడిగి ఒక పొడి బట్ట మీద తడి లేకుండా 2-3 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. అప్పుడే ముక్క చెడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆరిన ఉసిరికాయల్ని ఒక బౌల్లో తీసుకోండి. పెనం మీద వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెతో మరిగించుకోవాలి. నూనెలో వేయించేటప్పుడు మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. ముక్క రంగు మారి చాకుతో గుచ్చితే మెత్తగా అయ్యే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇలా లేదంటే ముక్క గట్టిగా అయిపోతుంది. వేయించుకున్న వాటిని ఫ్యాన్ కింద కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆవాలు, మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు ఇలా పొడి చేసుకోవాలి. పచ్చడికి అసలైన రుచి వచ్చేది మనం వేసే మసాలాల వల్లనే. నేను ఇక్కడ ఏ కొలతలు వాడుతున్నానో జాగ్రత్తగా చూడండి. గుర్తుంచుకోండి, ఉసిరికాయలు చల్లగా అయ్యాక మాత్రమే మసాలాలు వేయాలి. 1/2 కిలో ఉసిరికాయలకి 200 గ్రాముల నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె సరిపోతుంది. కారం 100 గ్రాములు లేదా 150 గ్రాములు వేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. మెంతి పొడి 1 టీ స్పూన్, ఆవ పొడి 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. అన్నింటినీ ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మనం ఇప్పుడు వేయించుకున్న అదే ఆయిల్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇందులో మనకు కావాలంటే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవచ్చు. మనం వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి అయినా వేయించుకోవచ్చు, లేదా పొట్టుతో ఉన్న వేసుకోవచ్చు. తాలింపు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తి చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలపాలి. ఇలా పూర్తి చల్లారాకే పచ్చడిలో నూనెను కలుపుకోవాలి. రాచ ఉసిరికాయలు సహజంగానే పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు అవసరం లేదు. కానీ ఇంకా పులుపు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. పచ్చడి తీసేటప్పుడు ఎప్పుడు పొడి స్పూన్ మాత్రమే వాడాలి. మనం కలుపుకున్న మసాలా మొత్తం బాగా
కాయలను పట్టేలా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చడిని భద్రపరుచుకునే సీసాలోకి మార్చుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న పచ్చడిలో నూనె లోపలికి ఉంటే పచ్చడి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంకాస్త నూనె వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవచ్చు. ఇలా మనం నూనె వేసినాక పచ్చడి ఎప్పుడు ఒక స్పూన్ కానీ ఏదైనా ఇలా పెడితే మునిగేలాగా ఆయిల్ ఉండేలా చూసుకోవాలి. బాగుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.